హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఎప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ కాకుండా కొంచెం చేంజ్ ఓవర్ చేసి పెయింటింగ్ వీడియోస్తో మనము ఏ విధంగా ఫ్యాబ్రిక్స్ని మన ఇంట్లోనే ట్రెండీగా డిజైన్స్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్తో ఏ విధంగా టర్న్అవుట్ చేస్తున్నాను, దీన్ని డిజైన్ చేయబోతున్నాను అని చెప్పేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మీరు ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మీషోలో 200 రూపీస్లో అవైలబుల్ ఉంది. 220 రూపీస్ అలా పడింది. బయట వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మీటర్ 150 రూపీస్ చెప్పారండి. నేను ఎప్పుడు తీసుకుంటాను ఫ్యాబ్రిక్స్ తీసుకునే షాప్ అతనికి అడిగితే 150 చెప్పారు. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి మీషోలో. నేను వచ్చేసి ఈ కలర్ బాగుంది, మెహందీ గ్రీన్ అని చెప్పేసి తీసుకున్నాను. బట్ దీని మీద ఏం డిజైన్ చేయాలి అని చెప్పేసి నేను అనుకోలేదు ఫస్ట్. బట్ తర్వాత నేను పెయింటింగ్ చేశానండి. ఈ మధ్య నేను ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద పెయింట్ వేశాను. సో దీని మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక ట్రయల్ అనేది చేశాను. బట్ సక్సెస్ఫుల్ అయిందండి. ఇది వచ్చేసి నేను అసలు పెయింట్ అనేది ఆగుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ టైప్ ఉంది. సో నేను అసలు ఊహించలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఇలాంటి చిన్న అంటే చేంజెస్ చేయడం వల్ల మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ట్రెండీగా డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బిగినర్స్ కోసము అండ్ డిజైనర్గా చేయాలి, డిజైనర్ డ్రెస్సెస్ చేయాలి అనుకునే వారికి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను డ్రా చేద్దాము అనుకున్నానండి చాక్తో. బట్ కుదరలేదు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది. మనం ఏ లైన్ డ్రా చేసినా అంటే చాక్తో గీద్దాము అని చెప్పేసి ట్రై చేస్తే అస్సలు అవ్వట్లేదు. అందుకే నేను ఇంకా ఇలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను ఓన్గా వేశాను ఇది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏ డ్రాయింగ్ అనేది వేయలేదు. జస్ట్ నార్మల్గా నేను పెయింటింగ్ అలవాటు ఉంది కాబట్టి నార్మల్ వేలో వేసేసాను. మీకు పెయింటింగ్ అలవాటు లేని వాళ్ళు మీరు ఏం చేయండి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానికి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం అటాచ్ చేసుకోండి. మీరు ఎక్కడి వరకు అయితే బాడీ వస్తుంది, నెక్ వస్తుందని మొత్తం మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఇది స్టార్ట్ చేయండి. ఏదైనా కొంచెం అటు ఇటు అంటే మనకి డ్రాయింగ్ వేయడానికి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్తున్నాను. ఒకవేళ మీరు అంటే కింద లైనింగ్ అనేది పెట్టడం వల్ల దానికి కూడా అంటుతుంది పెయింట్ వచ్చేసి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఫ్రేమ్ సెట్ చేసుకునేటప్పుడు. నేనైతే ఇక్కడ ఏం వేయలేదండి, డ్రాయింగ్ అనేది ఓన్గానే డిజైన్ వేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనము దీన్ని లెహెంగాలాగా టర్న్ చేసుకోవచ్చు. 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. సో నేను వచ్చేసి 10 ఇయర్స్ బేబీకి ఇది ఫ్రాక్ స్టిచ్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే లెహెంగా, ఫ్రాక్ అండ్ 3-in-1 లెహెంగా లాగా ఎలా అయినా మనం యూస్ చేసుకునే విధంగా నేను ఈ ఫ్యాబ్రిక్ని చేద్దాము అనుకున్నాను. సో బాడీ పార్ట్ని వచ్చేసి హైలైట్ చేయాలి అనే ఇదితో నేను ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. అంటే పెయింటింగ్ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. జిమ్మిచూ ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేశారనుకుంటా అండి, నాకు తెలీదు. నా దగ్గర ఇంకొక కస్టమర్ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చి వెళ్ళారు. సో నేను దాని మీద కూడా పెయింట్ వేసి చూపిస్తాను మీకు. నేను పెయింటింగ్తో పాటు మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అంటే ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది, మనం ఇలా పెయింట్ చేసిన దానిని ఏ విధంగా టర్న్అవుట్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు వీడియోస్ చేస్తాను. నేను ఇక్కడ వచ్చేసి మీకు పిక్స్ ఇస్తాను అండి, నేను చూడండి. ఇక్కడ నేను ఇంతకుముందు డిజైన్ చేసిన ఒక ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ నేను ఇక్కడ పిక్ మీకు సెండ్ చేస్తాను, చూడండి. నార్మల్ ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు అంటే యూనిక్ వేలో, అంటే ట్రెండీగా. ఇంతకుముందు ఏంటంటే బంచెస్ లాగా అక్కడక్కడ శారీస్కి వేసేవాళ్ళు. ఈ కుర్తీస్ మీద, మనకి దుపటాస్ మీద, మళ్ళీ ఫ్యాబ్రిక్స్కి వచ్చేసి పళ్ళుని హైలైట్ చేయడం. అంటే మనము క్రియేటివిటీగా ఏదైనా చేయొచ్చు అండి. సో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇది. సో అందుకే నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా నేను పెయింటింగ్ చేస్తున్నాను అనేది కూడా నేను మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి తక్కువ అమౌంట్లో ట్రెండీ లుక్తో మనకి డిజైన్స్ అనేది చేసుకోవడం ఎలా అనేదే నేను ఇక్కడ మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి పెయింట్ అయిపోయిందండి ఎల్లోది. యాక్చువల్లీ ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ వేసాను ఫస్ట్.
బటర్ఫ్లైకి వైట్ మరీ ఫ్లవర్స్ వైట్, ఇది వైట్ ఉంది. ఎల్లో పెయింట్ చూస్తే లేదు. యాక్చువల్లీ ఎల్లో వేద్దాం అనుకున్నాను, బట్ దాంట్లో కొంచెం వాటర్ అప్లై చేసి ఈ లైట్ ఎల్లో షేడ్ తీసుకొని వచ్చాను. అయితే యాక్చువల్లీ ఏంటంటే మీరు ఈ ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్స్ మీద మనం నార్మల్ ఫ్యాబ్రిక్స్ మీద వాటర్ అనేది అప్లై చేస్తే మనకి స్ప్రెడ్ అయిపోతుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ మీద వాటర్ అప్లై చేస్తే జరుగుతుందండి. ఇదొకటి నేను బాగా అబ్జర్వ్ చేశాను. నా దగ్గర పెయింట్ లేదని చెప్పాను కదా, సో నేను ఏం చేశానంటే వాటర్ అప్లై చేశాను కదా ఎల్లో కలర్కి, అది జరుగుతుందనమాట. సో ఇదొకటి హెల్ప్ అయింది నాకు ఈ ఫ్యాబ్రిక్కి. ఎందుకంటే నా దగ్గర వచ్చేసి చాలా తక్కువ ఉంది పెయింట్, చూపించాను కదా బాటిల్ కూడా మీకు. సో ఇది హెల్ప్ అయింది. అండ్ నా ఛానల్లో వచ్చేసి మంచి మంచి వీడియోస్ చేశానండి. బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేశాను. షార్ట్స్లలో వచ్చేసి నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఏ విధంగా నేను డిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మిడిల్ క్లాస్ లేడీస్ అందరికీ నేను నా ఛానల్ ఏమనాలి అంకితం అనుకోండి. మనం ఇంట్లోనే ఉండి ఈజీగా ఎలా డిజైన్స్ చేసుకోవాలి, ఇంట్లోనే ఉండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ట్రెండీ లుక్తో ఏ విధంగా మనము డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి అనేది నా మెయిన్ ఛానల్ యొక్క థీమ్. అండ్ వచ్చేసి ఈ రోజుతో 200 సబ్స్క్రిప్షన్స్ వచ్చారండి నాకు. నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా డైలీ నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. సో ప్లీజ్ వాచ్ చేయండి. లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ వీడియోసే చేస్తానండి మోస్ట్లీ. సో స్టిచ్చింగ్ వచ్చేసి ఏ విధంగా చేయబోతున్నాను అని చెప్పేసి నా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో. నేను ఏ విధంగా డిజైన్ చేస్తున్నాను అంటే కటింగ్ ఏ విధంగా చేస్తున్నాను, నెక్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి చేస్తాను. అండ్ నా లాంగ్ వీడియోలో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ వాచ్ చేయండి. కిడ్స్కి వచ్చేసి స్పెషల్ వీడియోస్ చేస్తాను, ఫ్రాక్స్ డిజైన్స్. మా పాప ఉంది, సో నేను తనకి ఏ విధంగా డిజైన్ చేయబోతున్నాను అని చెప్పేసి మీకు నేను నా వీడియోస్ ద్వారా చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి అండ్ ఫాలో చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. అసలు ఈ షైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ పెయింట్ ఇలా టర్న్ అవుట్ అవుతుందని అసలు ఊహించలేదు. ఫైనల్ లుక్ వచ్చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.